Audio Jungle. Thank you for this opportunity firstly, and I want to congratulate you all for the remarkable success of Na Peru Surya Na Illu India. And ఈ సినిమాలో మనకు కొన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి. అందులో వన్ థింగ్ ఇస్ మనం ఇండియాలో ఉండడం కాదు, ఇండియా మనలో ఉండాలి. సో యాజ్ బన్నీ సార్ ఇస్ లైక్ ద యూత్ ఇన్స్పిరేషన్. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, మేము యాజ్ యంగ్ ఇండియా, how should the India inside us should be for the success of the nation, or else మాలో ఇండియాని మేము ఎలా గ్రో చేసుకోవాలి so that the nation in fact grows? Beautiful question actually. Yeah. In one line దీన్ని కోట్ చేయాలంటే, ఇది నాకు సీతారాం శాస్త్రి గారు చెప్పిన లైన్, బట్ ఐ స్టేటెడ్ ఇన్ ఇంగ్లీష్ ఎందుకంటే నా న్యాచురల్ రిథమ్ ఇంగ్లీష్లో పెట్టుకుంటుంది. ఐ యామ్ మై కంట్రీ. దిస్ ఇస్ ద ఇన్ వన్ సింగిల్ లైన్ చెప్పాలంటే, కంట్రీ అంటే అందరూ నాకు ఎప్పుడు కృష్ణ గారికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంది. కంట్రీ అంటే కొంతమందికి ఇండియా మ్యాప్ లైను, లేదంటే జెండా, సోల్జర్. నాకు ఇండియా అంటే ఐ సీ 125 బిలియన్ మైండ్ సెట్స్, 125 కోట్ల మంది యాటిట్యూడ్. అందులో 1% కరెక్ట్ అయినా కూడా రోజులో దట్ 0.1% హ్యాస్ చేంజ్డ్. ఇక్కడ ఉన్న 10 మంది మారిస్తే, సో 10 people have changed out of that 1 billion. Let's just say 1 billion on a rough approximate number. So 1 billionth has changed. If 100 people change, 1 millionth has changed. If 10 million people have changed, 10% has changed. So we are nothing but our country, and the best thing to do for our country is for us to be at our best. Manam best ga unte beautiful. We are changing only probably 1.1 billionth of the country, but still we are changing 1 billion. It's still a change. Exactly, matters. So you be at your best. Don't break any law. అంతెందుకు నేను ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసేప్పుడు ఐ ఫీల్ షిట్, నా కంట్రీ నా రెస్పాన్సిబిలిటీలో ఉంది. నేను ఒక ఓట్ చేసేప్పుడు అనుకుంటాను షిట్, నా కంట్రీ నా రెస్పాన్సిబిలిటీలో ఉంది. నేనేనో చిన్న తప్పు చేసేప్పుడు సపోజ్ బ్లాక్ మనీ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారంటే నా మనసు ఒప్పుకోదు. నో, ఇది కరెక్ట్ కాదు, యూ హ్యావ్ టు పే ద కంట్రీ, ఇట్స్ నాట్ రైట్. వి ఆల్ ఫాల్ ఫర్ మన డే టు డే లైఫ్లోనే చాలా మూమెంట్స్ ఉంటాయి. సార్ బిల్స్ లేకుండా ఇస్తే మేము పాస్ చేస్తామంట, ఇది లేకుండా చేస్తే ఇంకోటి చేస్తామంట. వి ఆల్ కమ్ అక్రాస్ మెనీ మనం చాలా తప్పులు చేస్తాం. ద సిస్టమ్ ఇస్ సచ్, అది మనల్ని బ్లేమ్ చేయటం లేదు. దే ఆర్ ఆల్సో ప్యాటర్నైజ్డ్. ద సిస్టమ్ ఇస్ సచ్ దట్, బట్ వీ షుడ్ బీ ఏబుల్ టు హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు గో అగేన్స్ట్ వాట్ ఇస్ దేర్. ఫైట్ చాలా ఉంటుంది, అది ఇవ్వకపోతే లైక్ ఇస్ దట్ ఉంటుంది. ఎవ్రీబడి షుడ్ గో ఫర్ దట్ పర్సనల్ ఫైట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫైట్. ఇంకొకరిని మార్చాలని థాట్ ప్రాసెస్ మనకు అక్కర్లేదు. నేను ఇలా ఉంటాను, ఇప్పుడు ఐఆమ్ మై కంట్రీ అన్నారు కదా, సింపుల్ గా తెలుగులో చెప్పుకుంటే ఇప్పటితో మనం అందరం నేను నా దేశం అంటాం, కాదు నేనే నా దేశం. ఇది ఇంత సింపుల్ దాంట్లోనే మనకు కావాల్సినంత బోల్డ్ అంత ఇంత పెద్ద డిస్కషన్ ఉంది. దాన్ని ఒక్కటి మనం వాడాలా లేడు, మనం సింపుల్ గా ఎదురు ఫేస్ చేసే క్వశ్చన్ అదే. దట్ నాట్ లైక్ దట్. ఎందుకు మనం లెట్స్ నాట్ బ్లేమ్ ఎనీవన్, అది అనేస్తే మనం అయిపోతాం. ఈ సినిమాలో ఫస్ట్ చూశారు కాబట్టి చెప్తుంది, బన్నీ ఫస్ట్ వెళ్ళి జైల్లో ఒక టెర్రరిస్ట్ని చంపేస్తున్నప్పుడు చెప్తాడు, అరే ఇప్పుడు నువ్వు తగిలావు కాబట్టి ఇప్పుడు చచ్చిపోతున్నావు, నాకు ఇంతకు ముందే నాకు తగిలింటే నీలో ఆ టెర్రరిస్ట్ అవ్వాలని ఆలోచన చంపేవాడిని అని. సినిమా చివరిలో అన్వర్తో చేసేది కూడా అదే అనమాట బేసికల్గా. సో వాడిని ఒక్కడిని మారిస్తే ఇండియాని కొంచెం పార్ట్ బాగా చేసినట్టే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యాక్చువల్లీ మీరు అడిగిన దానికి ఆన్సర్ చేయడానికి నేను ఐ యామ్ ద చేంజర్ ఆఫ్ ఫిల్మ్ చేశాను అనమాట. ఒక చిన్న పిల్లడు చెత్త పాడేస్తే కూడా ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ యువర్ యాటిట్యూడ్. నువ్వు చెత్త అయిపోతే 1% చెత్త తగ్గుద్ది కదా. సో వీ ఆల్ ఆర్ ఆల్సో రెస్పాన్స్. చిన్న చిత్తకాయతో రోడ్డు మీద వేసినా కూడా వీఆర్ ఆల్సో స్పాయిలింగ్, వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎగ్జిస్టింగ్ డంప్. సో ఇఫ్ వీ ఆల్ కాంట్రిబ్యూట్ లెస్సర్ అండ్ లెస్సర్, we will become a better country, we become better people, and it becomes a better country. Exactly. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.